హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి గుచ్చి ఫ్యాషన్స్ అనే ఒక ఎర్నింగ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ నేను దీని గురించి ఫుల్ వీడియో అనేది చేశాను, బట్ చాలా డౌట్స్ అనేది కొంతమందికి ఉన్నాయి. ఓకేనా, కొంతమంది నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నారు. ఆ డౌట్స్ అన్ని ఒక వీడియోలో క్లియర్ చేసేస్తే సరిపోతుంది అన్నట్లుగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అందరిది, ఇది బ్లాగర్ యాప్ కదండి, సో దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. బ్లాగర్ యాప్ అని చెప్పేసి ఎట్లా కనిపెట్టారు, ఎలాగ అనుకున్నారు అంటే, ఎస్ ఇది బ్లాగర్ యాపే కావచ్చు. ఓకేనా, బికాజ్ ఎల్వీఎంహెచ్ రీసెంట్గానే క్లోజ్ అయింది. ఆ తర్వాత ఈ యాప్ వచ్చింది, సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంది. బట్ కాకపోతే ఇది ఎల్వీఎంహెచ్ సెకండ్ యాప్ కాదు, ఎల్వీఎంహెచ్ వాళ్ళు ప్రమోట్ చేసిన యాప్ అయితే కాదు. సో సమ్ ఏదో ఒక యూట్యూబర్స్ ఆర్ సమ్ యూస్ చేసే యాప్స్ వాళ్ళు క్రియేట్ చేసిన యాపే కావచ్చు ఇది. ఓకేనా, బట్ ఏంటి అంటే నేను ఈ యాప్ అనేది నేను వీడియోలో కూడా బ్యాక్కి వెళ్ళి చూసినట్లయితే ఇది లాంగ్గా రన్ అవుతుంది. మనకి యాప్లోనే ఉంచుతారు మనల్ని, ఫైరింగ్ ఏమీ లేకుండా మనకి 4-6 నెలలు రన్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కడ ఒక మాట కూడా చెప్పలేదు. అది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, సెకండ్ ఏంటి అంటే మనం వీటిలో మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆపేసాం కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ యాప్లో ప్రాఫిట్ అనేది వస్తుంది. బికాస్ లాస్ట్ దాకా మనం రిఫరల్స్ ఇవ్వము, లాస్ట్ దాకా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళము ఈ యాప్లో. అవునా, మీకు అర్థమవుతుంది కదా పాయింట్. బికాజ్ మార్కెట్ చాలా ఫాలింగ్ స్టేజ్, అంటే డౌన్లో ఉంది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏ యాప్స్ లేవు. అవునా, సో ఏంటి అంటే ఇంతకు ముందు కూడా మనం చెప్పాం కొన్ని యాప్స్ వచ్చేసి ఇవి సెకండ్ యాప్ యూస్ చేద్దని, బట్ కాకపోతే చాలామంది యూస్ చేశారు. దాంట్లో ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటోరో అని చెప్పేసి యాప్ వచ్చింది కదా, అది సెకండ్ యాప్. ఒక యాప్ యొక్క క్లోజ్ అయిపోయినాక సెకండ్ యాప్, ఆ యాప్ కూడా యూస్ చేయొద్దు అని చెప్పి మన గ్రూప్లో పెట్టడం జరిగింది వీడియో. బట్ యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రాఫిట్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, నాకు రీసెంట్ డేస్లోనే వాళ్ళు చూపించారు, తెలిసింది కూడా. బికాస్ కొంతమంది తెలియకోకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఓకేనా, నేనేం చెప్తున్నాను అంటే ఈ యాప్ మనకి ఇన్ని నెలలు రన్ అవుతుంది అని చెప్పి చెప్పట్లేదు, అట్లీస్ట్ ఫైర్ అవుతుంది అని మాత్రం నేను చెప్పాను. అవునా, ఫైర్ అయ్యేదాకా యూస్ చేద్దాము. ఎవరికాళ్ళు వాళ్ళు ఓన్ రిస్క్లో వచ్చేసి వాళ్ళు బేసిక్ ప్లాన్ ఆర్ ఎంతో కొంత వేసుకుంటున్నారు. ఎన్ని రోజులు విత్డ్రాల్స్ ఇస్తే అన్ని రోజులు వస్తాయి. మనం పెట్టిన అమౌంట్ 17 రోజుల్లో అయితే వచ్చేసిద్ది. ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసి 4 రోజులు అయిపోయింది. తర్వాత కూడా ఖచ్చితంగా ఇది ఇప్పుడే క్లోజ్ చేస్తారా అంటే ఈ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏ ప్రాఫిట్ ఉండదు. ఎందుకంటే 4 ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు క్లోజ్ చేస్తారా అంటే ఇప్పటికిప్పుడు చేయరు. అట్లీస్ట్ ఒక 20 రోజుల పైనే రన్ చేస్తారు ఏ యాప్ అయినా సరే, అప్పుడే వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ ఉండేది. ఈలోపు మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చేగా, మనకు తర్వాత వచ్చేదంతా ప్రాఫిటే ఎన్ని రోజులు రన్ అయితే. అంతే తప్ప మీరు చూసి అప్గ్రేడ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి నేను నా టీం వాళ్ళకి చెప్పలేదు. సో ఎవరన్నా ఈ వీడియో వల్ల చూసి మీరు వేరే వాళ్ళ దగ్గర లింక్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్ దాకా అప్గ్రేడ్ చేసుకుంటారేమో అన్న విధంగా నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను గైస్. ఓకేనా, క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను గైడ్ చేయగలను, ఎట్లా ఫాలో అవ్వాలి, ఎప్పుడు రిఫరల్స్ చేయాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, యాప్ ఎప్పుడైనా ఫైర్ అవుతుందా, క్లోజ్ అవుతుందా. ఫైరింగ్ అనేది ఎవరు చెప్పలేరు, క్లోజ్ ఎప్పుడు అవుతుందో అట్లాంటి ఏమన్నా నేను డీటెయిల్గా చెప్పగలను గ్రూప్లో. బట్ ప్రతి దానికి వీడియో అయితే చేయడం కుదరదు. ఇది కూడా ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది డౌట్స్తో ఉన్నారనమాట ఈ వీడియో మీద, అందుకని ఈ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, మేక్ చేస్తున్నాను. ఓకేనా, యాజ్ ఆఫ్ నో 4 ప్లాన్స్ ఉన్నాయి. ఇది బ్లాగర్ యాపే కావచ్చు, ఎల్వీఎంహెచ్ సెకండ్ యాప్ అనుకుంటున్నారు, అదైతే కాదు. ఎల్వీఎంహెచ్ కాన్సెప్ట్లోనే ఉంది యాప్. ఓకేనా, సో అట్లాగే రన్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటే వాళ్ళు రన్ చేస్తారు. సో అప్పుడు ఫైరింగ్ అయిన తర్వాత అది బాగుంది, ఎట్లా ఉంది అనేది చూసి అప్పుడు ఇంకా పిక్ చేయొచ్చు అని చెప్పేసి నా టీం వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం చిన్న ప్లాన్ వేసుకొని మనం పెట్టిన డబ్బులు వచ్చేసి మనకి 17 రోజులు వచ్చేసి తర్వాత వచ్చేదంతా ప్రాఫిటే మనకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా సరే ఓకే మనకి అనుకున్నట్లుగా ఉండి ఈ యాప్ అనేది మనం చూస్ చేసాం. ఓకేనా, అది తెలియక ఏంటి అంటే చాలామంది యూట్యూబ్లో చూసేసి దాని గురించి వేరేగా అని చెప్పేసి నాకు క్వశ్చన్స్ వేస్తున్నారు. అందుకని ఈ వీడియో అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను. అండ్ విత్డ్రాల్స్ వచ్చేసి టైంకి కరెక్ట్గా వచ్చేస్తున్నాయి, వాళ్ళు టీం కూడా మెయింటైన్ చేస్తున్నారు. అన్నీ చూసినాకనే రిఫరల్స్ అనేది దానికి తగ్గట్టుగా ఇస్తున్నాను. అంతే తప్ప దీంట్లో టీం వాళ్ళని 3వ ప్లాన్ 4వ ప్లాన్ కూడా వెయ్యమని చెప్పి నేను చెప్పలేదు. ఓకేనా, సో ఫస్ట్ సెకండ్ ప్లాన్ కూడా ఓన్ రిస్క్లో వేసుకున్నారు, ఫస్ట్ ప్లాన్ దాకా అయితే వేసుకున్నారు. బికాస్ న్యూ యాప్స్ ఆల్రెడీ అందరికీ తెలుసు ఫైరింగ్ ఉండిద్దని. ఈ యాప్ ఎన్ని రోజులు రన్ అవుతుంది అని చెప్పేసి పక్కన పెడితే ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ ఏదైనా సరే ఫైరింగ్ అనేది ఉండిద్ది. ఓకేనా, లాంగ్ టర్మ్ యాప్స్ 6 to 8 months 6 to 7 months అట్లా రన్ అయ్యే యాప్స్ కదా లాంగ్ టర్మ్ యాప్స్ అంటాము. దాంట్లో ఫస్ట్ 3 months విచ్చలవిడిగా ఫైరింగ్ అనేది ఉండిద్దని అందరికీ తెలుసు గైస్. అవునా, సో అట్లాగే వీటిల్లో కూడా ఫైరింగ్ ఉండిద్ది. టోటలీ డిపెండ్స్ ఆన్ మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి. కొంతమంది ఏం చెప్తారంటే ఫైరింగ్ ఎలా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి, కొంతమంది ఏంటి అంటే ఎక్కువ అమౌంట్ వేశారు అని, కొంతమంది టీంని సరిగ్గా మెయింటైన్ చేయలేదని చాలా విధాలుగా చెప్తా ఉంటారనమాట ఫైరింగ్ ఎందుకు వస్తుంది అని. అది ఏంటా అన్నది మనం కూడా గెస్ చేయలేం. సో అది ఎప్పుడన్నా సరే జరిగిద్ది, దానికి మనం ఓకే అనుకునే మనం దీనిలోకి అడుగు పెడుతున్నాం. అవునా, అది
సో ఇది క్లియర్గా నేను చెప్పాలి అనుకున్నాను, బికాజ్ వీడియో అనేది చాలామంది చూస్తారు కాబట్టి అది రాంగ్గా కన్వే అవ్వకూడదు అని చెప్పి. ఇప్పటిదాకా అయితే దీంట్లో 3 విత్డ్రాల్స్ అనేది మనకు వచ్చేసినాయి. ఈ రోజు దాకా అయితే విత్డ్రాల్కి ఏ ప్రాబ్లం లేదు. నాకు తెలిసి మనం పెట్టిన డబ్బులు ఖచ్చితంగా వచ్చేస్తాయి దీంట్లో, ఆ తర్వాత కూడా ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి నాకు ఓన్గా అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తున్నా. అండ్ విత్ ప్రాపర్ గైడెన్స్తో టీమ్ అనేది మూవ్ అవ్వాలి. అలా కాకుండా మీరు వీడియో చూసి ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర అట్లాగా లింక్ తీసుకొని, లేకపోతే ఓపెన్ లింక్ ఎవరన్నా వేరే స్టేట్ వాళ్ళు పెట్టి దాంట్లో మీరు జాయిన్ అయిపోయి తెలియకోకుండా ఎక్కువ 4వ ప్లాను అట్లా వేసుకొని మీరు పోగొట్టుకుంటే అది మీకే రిస్క్. తెలియకోకుండా ఏది చేయొద్దు. బికాజ్ ఎందుకంటే యాప్స్ గురించి నాలెడ్జ్ లేకుండా చేశారు అంటే ఖచ్చితంగా లాసే వస్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామా అనేది మీ సుపీరియర్స్ని కానీ మీ అడ్మిన్స్ని కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారా అని విని దాన్ని బట్టి మీరు అడుగు వేయండి. అంతే తప్ప తెలియకోకుండా మీ డబ్బులు అనేది వేస్ట్ చేసుకోవద్దు. మార్కెట్లోకి చాలా ఫేక్ యాప్స్ వస్తున్నాయి, బట్ కంపేర్ టు ఆల్ నాకు ఓకే అని అనిపించిన యాప్స్ మాత్రమే నేను ఇస్తానన్నమాట. అవునా, మనం ఆల్రెడీ సేఫ్ సైడ్గా 2 యాప్స్ పెట్టుకుంటాం, 3rd యాప్ ఇంకొకటి పిక్ చేస్తాము. పిక్ చేసి అది ఏంటా అనేది ఓన్ రిస్క్తో పెట్టుకొని చూసుకుంటాం. అలా కూడా ఉంటుంది అనమాట. సో మీ సుపీరియర్, మీకు ఎప్పటి నుండి అలవాటైన మీ సుపీరియర్ని కనుక్కొని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మొత్తం తెలుసుకున్నాక మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. ఏ యాప్లో అయినా సరే, ఈ యాప్ అనే కాదు ఏ యాప్లో అయినా సరే. బికాస్ చాలా బ్లాగర్ యాప్స్ అంటున్నారు కదా, మనం చాలా బ్లాగర్ యాప్స్ యూస్ చేసాము. అది ఆ విషయం తెలుసో తెలీదో. ఆ బ్లాగర్ యాప్స్ కొన్ని సక్సెస్ అయిన యాప్స్ కూడా ఉన్నాయి. మేబీ కొంతమంది అవి మర్చిపోయి కూడా ఉంటారు, ఎందుకంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ కదా లాంచ్ అయినాయి. కొంతమంది ప్రమోటర్స్ అవి మర్చిపోయి కూడా ఉంటారు. బికాస్ బ్లాగర్ యాప్స్ మనం చాలా యూస్ చేసాము. అవి లాంగ్ టర్మ్ కాన్సెప్ట్లో రాకోకుండా కొన్ని యాప్స్ ఉండి లాంగ్ టర్మ్ కాన్సెప్ట్లో కూడా వెళ్ళిన యాప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్, అది చూసుకోండి. అండ్ కొన్ని యాప్స్ అయితే ఫుల్గా 6 months పైన రన్ అవుతాయన్న యాప్స్ కూడా ఫెయిల్ అయినాయి. అవునా, ఎగ్జాంపుల్ వేల్ యాప్, వ్యాలే మినరల్ యాప్ వచ్చేసి అలాగే కదా. వ్యాలే మినరల్ యాప్ 6 months కాన్సెప్ట్ అన్నారు, బట్ అది ఒక 2 months అట్లాగా రన్ అయ్యి అది క్లోజ్ అయిపోయింది. కానీ టీం వాళ్ళందరూ ప్రాఫిట్లో ఉన్నారు. బికాజ్ నా యాప్ నాకు ముందు నుంచే నాకు ఎందుకో కొంచెం డౌట్గా ఉందన్నమాట, అవుతుందా అవదా అన్నట్లుగా. అందుకే ముందే మా వాళ్ళకి చెప్పేసి స్టాప్ అనేది చేయడం జరిగింది. సో ప్రాఫిట్లో ఉన్నారు. అట్లాగా గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటి విషయాల్లో. అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నాను. లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది అర్థం అవుతుంది, లేదు అంటే అర్థం కాదు. దయచేసి లాస్ట్ దాకా చూసిన తర్వాత మాత్రమే స్టెప్ అనేది తీసుకోండి ఏదన్నా సరే. ఓకేనా, 8 నిమిషాలు ఉంది కదా అని ఆల్రెడీ లాస్ట్కి వచ్చేసారు కాబట్టి తెలిసిద్ది. బట్ కాకపోతే చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది యాప్ గురించి. ఓకేనా, చాలా బ్లాగింగ్ యాప్స్ కూడా లాంగ్ టర్మ్గా రన్ అయిన యాప్స్ కూడా ఉన్నాయి. ఓకే, బట్ ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చేసినట్లయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇంకేమైనా మరిన్ని అప్డేట్స్ ఆర్ ఏమైనా మాట్లాడాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోయి నాకు మెసేజ్ చేసి కనుక్కున్నాక మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏ యాప్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.